చర్మాన్ని కాంతివంతంగా చేసి, జుట్టు రాలే సమస్య తగ్గించి, జుట్టు నిగారం పెంచి, కళ్ళకు మేలు చేసే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్‌ని సింపుల్‌గా చేసుకోవచ్చు. హాయ్ అండి. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆమ్లాతో జ్యూస్ చేసుకుందాము. దీనికోసం హాఫ్ కేజీ ఉసిరికాయలని కడిగేసి, తుడిచేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకుందాము. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలోనూ, డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేయడంలో ఉసిరికాయలు చాలా యూజ్ అవుతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కళ్ళద్దాలను దూరం చేస్తుంది ఈ జ్యూస్ ఇది. హాఫ్ కేజీ ఉసిరి ముక్కలకి 2 ఇంచుల అల్లం కూడా పీల్ చేసుకుని వేసుకుంటున్నాను. అల్లం కూడా గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది, డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జ్యూస్లోకి 2 ఇంచుల పసుపు కొమ్ములు యాడ్ చేసుకుందాము. పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరంలో వచ్చే పెయిన్స్ని తగ్గించడంలోనూ, లివర్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ పసుపు అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ జ్యూస్లోకి 2 గుప్పెళ్ళ ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. కరివేపాకు కేవలం రుచికి, వాసనకే కాదు, కంటి చూపును మెరుగుపరిచి, జుట్టు రాలే సమస్యను తగ్గించి, డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేసే కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. బరువు తగ్గడంలో కూడా చాలా యూజ్ అవుతుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. వీటన్నింటినీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుందాం. మళ్ళీ వచ్చిన ఆ పిప్పిని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇదే విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకుంటే మన చిక్కటి జ్యూస్ రసం అయితే వస్తుంది. నేను ఈ పిప్పిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసి తీసుకొని జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. హాఫ్ కేజీ ఉసిరికాయలకి చూడండి, హాఫ్ లీటర్ కన్నా తక్కువగానే వచ్చింది జ్యూస్. ఇది చాలా చిక్కగా వచ్చింది. చేసుకోవాలి. మనం తాగుతున్నప్పుడు అన్ని ఫ్లేవర్లు తెలుస్తాయి మనకి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని జ్యూస్ని ఐస్ ట్రేలో వేసుకొని ఈ విధంగా క్యూబ్స్లా చేసుకుందాము. 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని తాగినట్టయితే ఫస్ట్ రోజు తాగడానికి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. మనం ఎప్పుడు తాగం కాబట్టి కొంచెం నిదానంగా తాగే కొంత అలవాటు అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా క్యూబ్స్ లాగా అయితే వస్తాయి. ఒక క్యూబ్ తీసుకొని గ్లాస్లో వేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయటమేను. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.